తిరుమల లడ్డు వ్యవహారంలో ఇప్పటి వరకు చాలా వాదన జరుగుతోంది. పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం అయితే జరిగింది. ఇప్పటికీ దీనికి ఎండ్ ఎప్పుడు పడుతుందా అనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. సో ఈ క్రమంలోనే తిరుమల లడ్డు విషయంలోనే డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి నాగవరప్రసాద్ గారు ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. ఆ కంప్లైంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన ఇచ్చింది కంప్లైంట్ ఎవరి మీద కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురిపై తిరుమల లడ్డు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా, దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటూ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ సారాంశం. అసలు ఒక డిఎస్పీగా ఉండి ఈ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఆయన నోటితోటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అలాగే నమస్కారం అండి. సాక్షాత్తు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నే టార్గెట్ చేస్తూ ఫిర్యాదు చేశారు మీరు. ఇది టార్గెట్ కాదండి. రైట్. యాక్చువల్ గా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద, వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డు మీద ఒక ఘోరమైన అపచారము, ఒక ఆర్గనైజ్డ్ గా దుష్ప్రచారం జరుగుతుందనే భావంతో, బీయింగ్ ఏ హిందూ డివోటెడ్ ఫ్యామిలీగా నేను ఈ కంప్లైంట్ నా మనోభావాలు దెబ్బతిండడం వల్ల ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సారాంశం ఒకసారి నాకు కొద్దిగా, కంప్లైంట్ కాపీ చేతిలో ఉన్నట్టుంది కదా, అది వినిపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా కొద్దిగా? మొత్తం అవసరం లేదు, మెయిన్ కంటెంట్. ఓకే అండి, తప్పనిసరిగా. ఓకే. ఇప్పుడు గౌరవ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారము సిట్ దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ లో పంది కొవ్వు, గుడ్డు కొవ్వు ఉందని ఎక్కడ ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయలేదు. రైట్. సో ఆ తర్వాత కూడా, అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా మరలా అగైన్ అవే దుష్ప్రచారం జరుగుతూ ఉండడం వలన నేను ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. ఆ సెక్షన్స్ ఏమైనా మెన్షన్ చేశారా రిగార్డింగ్ ఏమైనా? వీరు అభియోగం చేసిన విధంగా ఎన్ని గేదెలను, ఎన్ని పందులను, ఎన్ని చేపలను ఎవరెవరి దగ్గర, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ తేదీలలో ఎవరెవరు సెక్యూర్ చేశారు, వాటిని ఏ విధంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు, అక్కడ ఎంతమంది కూలీలను ఉపయోగించారు, వాటిని సెక్యూర్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, డిపోర్ట్ చేయడానికి, వాళ్ళ పేర్లు, అడ్రస్లు, వాళ్ళకి మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా జరిగింది, వాటిని ఆయా ప్రాంతాలకు చేర్చిన తర్వాత ఆయా గేదెల నుండి, ఆయా పందుల నుండి, ఆయా చేపల నుండి మాంసాన్ని వేరు చేసి, ఆ మాంసం నుండి కొవ్వును వేరు చేసి, దాన్ని ఘన పదార్థంగాన, ద్రవ పదార్థంగాన తయారు చేసి ఈ నెయ్యిని తయారు చేయడం జరిగింది. అవి మాన్యువల్ గా కలిపారా, ఇండస్ట్రీస్ లో కలిపారా? ఇండస్ట్రీస్ లో కలిపితే ఏ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ ఓనర్ పేరేంటి, ఆయనకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు కలపడానికి, ఆ రెమ్యునరేషన్ వాట్సాప్ చేశారా, చెక్ ఇచ్చారా, బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చారా, బై క్యాష్ ఇచ్చారా? ఈ అంశాలన్నీ నేను అందులో పొందుపరచడం జరిగింది. సో ఆ తర్వాత ఏవైతే ఈ గొడ్డు మాంసం, పంది మాంసం, చేపలకు సంబంధించిన వాటిని వేరు చేసిన తర్వాత వాటి యొక్క మృత కళేబరాల్ని, ఎన్ని లక్షల పందులు, ఎన్ని లక్షల గుడ్లు, ఎన్ని లక్షల చేపలు, ఈ మృత కళేబరాల్ని ఎక్కడెక్కడ డంప్ చేశారు, ఆ మృత కళేబరాల్ని సీజ్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో సీజ్ చేసి వాటిని ఛార్జ్ షీట్ తో పాటు జ్యూరిడిక్షనల్ న్యాయస్థానానికి పంపించారా? అంటే ప్రాపర్టీ ఫామ్ అంటాం మేము. ఏదైనా కేసులో ఏదైనా సీజర్ ఉంటే ఆ కేసుకి కనెక్టెడ్ గా ఆ నేరానికి సంబంధించిన సీజర్స్, వెపన్స్ కానీ, ఏవైనా ఆయిల్స్ కానీ, ఏదైనా ఎనీ మెటీరియల్ ఇన్వెస్టిగేషన్ లో సీజ్ చేస్తే దాన్ని సాక్ష్యంగా చూపిస్తూ అది కన్సర్న్ జ్యూడిషియల్ కోర్టు వారికి ఛార్జ్ షీట్ తో పాటు ఫామ్ 66 అంటారు, దాంతో ప్రాపర్టీ ఫామ్ రాసి కోర్టుకి పంపాలి.
ఓకే. అది పంపించడం జరిగిందా? ఆ ప్రాపర్టీని ఆ సీజర్ రిపోర్టు పంపించడం జరిగిందా? ఇది నా క్వశ్చన్స్. ఇవి రైట్. అన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఓకే. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కంప్లైంట్ అయితే చదివి వినిపించారు. కంటెంట్ ఏంటని చెప్పారు. కానీ ఈ కంప్లైంట్ మీరే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మీరేం చెప్తారు సమాధానం? ఈ భారతదేశంలో కోట్లాది మంది హిందువులు ఈ అపచారం వల్ల ఎలా బాధపడుతున్నారో నేను వారిలో ఒక హిందువుగా మేము వెంకటేశ్వర స్వామికి మాకు ఉన్న అనుబంధం ప్రకారము మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పడం వలన స్వామి వారికి పద్మావతి తల్లికి వివాహం జరిగింది. మా ఎరుకల నాంచారమ్మ పలానా దిక్కున శ్రీనివాసుడుతో నీకు కళ్యాణం జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పడం వలన ఈ వివాహం జరిగింది. ఆమె మా కులదేవత. ఓకే. ఆ విధంగా మేము శ్రీవారికి మేము కనెక్టెడ్. రెండో పాయింట్, భక్త శబరి ఆమె మా ట్రైబల్ ఉమెన్. మేము ట్రైబ్స్, మేము ఏకలవ్య మహారాజు సంతానం మేము. ఓకే. భక్త శబరి శ్రీరామచంద్రుడికి ఉపచర్యలు చేసిన ఆయనకి పలహారం పెడితే ఆ పలహారం ముందుగా తింటే ఆయనకి ఏమైనా అవుతుందేమో, ఏమైనా విష పదార్థాలు ఉండొచ్చేమో అని ముందుగా ఆమె తిని ఏమీ కాకపోతే శ్రీరామచంద్రుడి వారికి ఇచ్చింది ఆమె. అటువంటి మహాభక్తురాలు. అటువంటి శ్రీరామచంద్రుని అయోధ్యలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుడి ఆలయానికి 1,00,000 లడ్డూలు, పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసిన మిశ్రమం తోటి 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపించారు అని చాలా దారుణాతి దారుణంగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. స్టిల్ ఈ రోజుకి కూడా అదే విధంగా వారి యొక్క స్టాండ్ ఉన్నందున కలత చెంది ఈ రిపోర్ట్ ఇచ్చున్నాను. ఆ విధంగా మేము అటు శ్రీరామచంద్రునికి ఇటు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మా జాతి పరంగా మాకు అవినాభావ సంబంధం ఉండడం వలన నేను రియాక్ట్ అవ్వాల్సింది వచ్చినది. రైట్. అయితే ఇప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిందా లేదా అండి? ఈ కంప్లైంట్ ఆదివారం ఇచ్చి ఉన్నానండి. చాలా సేపు వెయిట్ చేశాను ఎక్నాలజ్మెంట్ కొరకు. వారు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. సిఏ గారితో మాట్లాడాను, వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. నేను వెనుతిరిగి రావడం జరిగింది. అలాగే సార్, మీరు డిఎస్పీ స్థాయి వ్యక్తి. మరి డిఎస్పీ అయ్యండి, మీరు ఇచ్చిన కంప్లైంట్ కింద ఎస్ఐ కానీ సిఐ కానీ ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదండి? మీ మాట ఆదేశించి మీ ఆదేశాలు వాళ్ళు పాటించాలి కదా. అంటే ఇది జ్యూరిడిక్షనల్ ఇష్యూ ఉంటుందండి జనరల్ గా. అంటే నేను ఆ జ్యూరిడిక్షనల్ ఆఫీసర్ని కాను. అవును. వాళ్ళకి జ్యూరిడిక్షనల్ సిఏ గారు, డిఎస్పీ గారు ఉంటారు. అవును, వేరే ఉంటారు. అంటే ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ని నెక్స్ట్ లెవెల్ అట్లా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది హై ప్రొఫైల్ కేసు అని వారు అన్నారు. మీరు ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నారు సార్, ఆనరబుల్ సీఎం గారి మీద, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి మీద, ఈ లోకేష్ గారి మీద ఇస్తున్నారు సార్, ఇది చాలా పెద్ద కేసు అవుతుంది. అదిగా మేము చిన్న ఎస్ఐలు, అంటే వాళ్ళు కొంచెం రిక్రూట్ ఎస్ఐ లాగా జూనియర్స్ మాదిరిగా ఉన్నారు. సో వాళ్ళు భయపడుతూ ఆ విధంగా నాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. మరి యాక్చువల్లీ రూల్ ప్రకారం అయితే ఎవరికి ఒక సామాన్య, అది హై ప్రొఫైల్ కేసు అవనివ్వండి లేదా లో ప్రొఫైల్ కేసు అవనివ్వండి, ఒక సామాన్యుడు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినా సరే అది రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందా లేదా అంటే మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్ గా ఉందండి. 100% మీ క్వశ్చన్ కరెక్ట్. ఎవరు వెళ్ళినా ఆల్ ఆర్ బిఫోర్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆ సూత్రం రాజ్యాంగం కల్పించిన సూత్రం ప్రకారము అది ఎవరైనా సరే అది కంప్లైంట్ తీసుకోవాలి. మోర్ ఓవర్ మాకు రిసెప్షన్ సెంటర్స్ పెట్టున్నారండి. ఈ ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో వీఆర్ హ్యావింగ్ 1 రిసెప్షన్ సెంటర్. సో ఆ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆ రిసెప్షన్ సెంటర్ లో ఎంట్రీ చేసుకొని దానికి ఒక నెంబర్ ఇచ్చి దాని అక్నాలజ్మెంట్ ఇస్తారు ఫర్ కంప్లైంట్ రిఫరెన్స్ కొరకు. ఎగ్జాక్ట్లీ. సో వారు అది కూడా ఇవ్వలేదు. అంటే మీకు ఈవెన్ యూ డిడ్ంట్ గెట్ అక్నాలజ్మెంట్ ఆల్సో? ఎస్. ఓకే. మరి ఎలా సార్, మరి దీన్ని ఎలా చూడాలి? అంటే అధికార పైనుంచి ఏమైనా ఒత్తిడి ఉందంటారా మీరు ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపై?
ఇప్పటి వరకు అయితే నా మీద ఒత్తిడి ఏం లేదండి. మీ మీద కాదు సార్, ఈ రోజు కూడా ఎవరైతే నేను రిజిస్టర్ చేయాల్సి ఉంటుందో వాళ్ళపై. అంటే నేను సండే ఇచ్చున్నాను, ఇప్పటికి 4 డేస్ అవుతుంది. నెక్స్ట్ ఒక 2 డేస్ చూసి నెక్స్ట్ ప్రొసీజర్ లా ప్రకారం ఎలా ఉంటే అలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీరైతే కంప్లైంట్ చాలా సీరియస్ గానే ఇచ్చారు. ఎస్, క్లియర్ గా ఇచ్చానండి. అందులో అంశాలను కూడాను క్లియర్ గా పొందుపరిచాను. అది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాజ్ పర్ లా. అంటే నాకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ అయితే కన్సర్న్ జ్యుడిషియల్ కోర్టు వారిని అప్రోచ్ అవడమే నాకు నెక్స్ట్ ఆప్షన్. నేను త్వరలో కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వారిని కలిసి అక్కడ ఫైల్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ మీద ఏమైనా ఒత్తిడి కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల మీ గురించి ఎంక్వైరీ చేయడం అటువంటి ఏమైనా జరుగుతున్నాయని మీకు అనిపించిందా? ఎంక్వైరీ చేశారండి. ఏమనండి? ఇతను సర్వీస్ లో, అంటే నాకు 35 years సర్వీస్ అండి. ఓకే. అబౌట్ టు రిటైర్డ్. ఈ 35 years లో ఈ 35 years లో ఎంత అవినీతి చేశాడు, ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు కొన్నాడు, ఎవరెవరి పేర్లు కొన్నాడు, బినామీలు ఎవరు, ఇవన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఓకే. ఎంక్వైరీలో ఏమీ లేవు అని తెలియడం వలన, అంటే ఒక చిన్న మీ పర్మిషన్ తోటి చెప్పండి. నేను ఉంటున్న ఇల్లు కూడా బ్యాంక్ లోన్ లో ఉందండి. ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 35 years, my dedicated service to the people of Andhra Pradesh, to the police department, I have acquired a small house, apartment, one flat. So అది కూడా లోన్ లో ఉంది, బ్యాంక్ లోన్ లో ఉంది. ఎవ్రీ మంత్ ఐ హావ్ టు పే ఈఎంఐ టు ది బ్యాంక్స్. అంటే ఒకవేళ నేను ఆ విషయంలో నేను భయపడే ప్రసక్తే లేదండి. ఎన్ని ఎంక్వైరీలు చేసుకోవచ్చు, ఐ డోంట్ మైండ్. నా మనోభావాలు విపరీతంగా గాయపడినాయండి. ఈ మధ్యనే మహా న్యూస్ ఛానల్ ఎండి గారు, వారు వంశీకృష్ణ గారు నిన్న నా పట్ల కొంచెం డెరిగేటరీ కామెంట్స్, అబ్యూజివ్ గా ఆయన మాట్లాడడం జరిగింది. వంశీకృష్ణ కామెంట్లు చెప్తారా కొద్దిగా? ఏం కామెంట్లు చేశాడు ఆయన? నాకు ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, అట్లాగే ఒక ఆయన ఎవరో కోటయ్య గారు ఏదో భావ కళ్ళల్లో సంతోషం చూడటాగా అని, ఇంకో ఆయన ఎవరో టీడీపీ అధికార ప్రతినిధి, నీ మైండ్ పోయిందా, మానసిక స్థితి సరిగా లేదని, ఒక అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు, అవునండి, ఆయన కూడా తీసుకున్నారు. ఈయన గత గవర్నమెంట్ లో అనేక రకమైన పోస్టులు చేశాడు, ఎంతో ఈయన అవినీతి పరుడు అన్నట్లుగా వాళ్ళకు అనుకూలంగా చేశాడు అని ఈయన మీద అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏదో ఆశించాడు, ఆ పోస్ట్ ఇవ్వలేకపోయేసరికి ఈయన ఈ విధమైన కుట్ర పన్ని he says that these people are saying that I conspired with some other body against the honorable chief minister, deputy chief minister and Nara Lokesh. చూడండి ఎంత అభియోగం చూడండి. ఇట్స్ ఏ మైండ్లెస్ కామెంట్, డెరిగేటరీ కామెంట్ పాస్ అగైన్స్ట్ మీ. నేను దానికి ఇంకా అఫెండ్ అయ్యి నేను కొన్ని ఛానల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో నేను కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. దానికి రిప్లైగా ఆయన పేరు వంశీకృష్ణ గారు, మీరు ఎక్కడైతే రమ్మంటారో, ఎక్కడికైతే రమ్మని చెప్తే అక్కడ నేను వస్తాను అని ఆయన నాకు ఛాలెంజ్ చేయటం జరిగింది. మీ బాధ ఏంటో వింటాము, మీ సంగతి ఏంటో మేము తెలుసుకుంటాము అని కొంచెం వ్యంగ్యంగా, ఈయన మనోభావాలు దెబ్బతినేసినాయి అంట, దెబ్బతినేస్తే మా అందరి పేర్లు పెట్టేస్తాడట, బాబు ఏంటో చూద్దాము అని ఆయన నాకు ఒక సవాలు, ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది.
ఆ ఆఫర్ ఏంటంటే, మీరు మా స్టూడియోకి రండి, మీరు నేను 1-to-1 మ్యాన్ డిబేట్ చేద్దాం, మీ ప్రాబ్లం ఏంటో మేము వింటాం ఆయన ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. అంటే దానికి నేను రిప్లైగా హిందువుల మనోభావాలు దెబ్బతింటే పర్లేదట సదరు వంశీ గారికి. మరి వారికి అవి ఏమీ పెద్దగా లేనట్లుగా కనిపించిందండి. నన్ను కూడా ఒక హిందువు కాదు పాపం ఇతను ఎవడో ఇతని మనోభావాలు దెబ్బతిన్నాయట అని అంటున్నారు. అంటే నేను ఒక మనిషి, భారత పౌరుని కాదు, నాకు మనోభావాలు ఉండవు అంటే ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే. దానికి రిప్లైగా మేము బేసికల్ గా గోదావరి జిల్లాలో వాళ్ళండి, మా పశ్చిమ గోదావరి జిల్లా నాది. మీదా? ఓకే. అవునండి. మీరు డిబేట్ కి ఆహ్వానించారు కాబట్టి మీకు నమస్కారం అండి అని చెప్పి, నేను విజయవాడలో ఉంటున్నాను, నా లొకేషన్ మీకు షేర్ చేస్తాను, మా భార్య భర్తలు ఇద్దరం మిమ్మల్ని మా గోదావరి జిల్లాలో ఏవైతే అతిథి సత్కారం చేసి ఇన్వైట్ చేస్తామో ఆ ప్రాసెస్ అంతా పాటించి మిమ్మల్ని పిలుస్తాము. నేను కొంచెం పేదవాడిని కాబట్టి కొలవ గంజో మా ఇంట్లో మేము తినేది, మా ఏ మాంసం తింటామో ఆ మాంసము, ఏ గంజి తింటామో ఆ గంజి, అంటే మీ అంత సంపన్నం కాదు కాబట్టి ఆ సంపన్నమైన భోజనం నేను పెట్టలేను, నా స్థాయికి సరిపడిన భోజనం నేను పెట్టి మర్యాదలు చేసి మీకు ఉపచర్యలు చేసుకుంటాము అని చెప్పి, టైము డేట్లు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. అట్లాగే మీ స్టూడియోకి రమ్మంటున్నారు కాబట్టి, మరి మీ స్టూడియో ఎక్కడ లొకేషన్ ఉందో నాకు ఐడియా లేదు, కనుక మీ స్టూడియో లొకేషన్ పెట్టండి, నేను అక్కడికి వస్తాను. అయితే వన్ కండిషన్, నాకు 2 ఆర్మడ్ ఎస్కార్ట్ కానిస్టేబుల్స్ ని ప్రొవైడ్ చేయండి అని నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన రియాక్ట్ అయ్యి కొంతసేపు అయిన తర్వాత ఒక ఉమెన్ యాంకర్ గారు, ఆమె పేరు మర్చిపోయాను, అంటే ఎవరైతే డిబేట్స్ కండక్ట్ చేశారో ఆమె, అంటే 2 డిబేట్స్ కండక్ట్ చేసింది అంత ముందు ఆమె నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ డిఎస్పి గారు, మా వంశీకృష్ణ గారు ఎండి గారు, ఛానల్ చైర్మన్ గారు మిమ్మల్ని మీరు వస్తానారంట కదా మా ఛానల్కి అన్నారు. నేను వస్తాను అనలేదమ్మా, ఆయనే నాకు ఆఫర్ ఇచ్చారు, సవాల్ చేశారు, రమ్మన్నారు, బట్ నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను, ఇది వారికి చెప్పండి, నాకు 2 కానిస్టేబుల్స్ ని ప్రొవైడ్ చేయండి అన్నాను. అయితే వారితో మాట్లాడి మరలా మీకు చెప్తానండి అని అంది. ఇంతవరకు మరలా నాకు ఫోన్ చేయలే. వదిలేండి. ఇప్పుడు మీ మీద, ఇప్పుడు ఇందాక ఒక డిబేట్ లో ముప్పాల సుబ్బారావు లాంటి న్యాయవాదులు కానీ మరొకరు కానీ మీ మీద డెరిగేటివ్ కామెంట్స్ చేశారు కదా, ముఖ్యంగా అదే మీరు ఏదో సంపాదించారని అదని ఇదని, అంటే వాళ్ళ మీద అటువంటిప్పుడు అంటే మీకు సంబంధం లేకుండా మీరు ఒక కంప్లైంట్ ఇచ్చిన పాపానికి మీ మీద డెరిగేటివ్ కామెంట్స్ చేసినటువంటి ముప్పాల సుబ్బారావు లాంటి వ్యక్తులపై మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? నేను మరి సంప్రదింపులు చేసుకుంటున్నానండి. అంటే ఒక ఆయన అయితే బాలకోటయ్య గారట, ఆయన అయితే ఏకంగా మీ బావ కళ్ళల్లో సంతోషం చూడటాగా అన్నాడు, పక్కనే ఉండే బావ అన్నాడు. నా ఏజ్ 62 సంవత్సరాలండి. ఎవరా బావ? అదే నా ఏజ్ 62 సంవత్సరాలు. మరి ఆయన దృష్టిలో బావ వయసు ఎంతో, మరి ఆయన భావం ఏంటో నాకు అర్థం కాలేదు. మా బావగారు చనిపోవడం జరిగింది, నాకు ఉన్నది ఒకే అక్క. అయితే గీతే మీరు నాకంటే పెద్దవాళ్ళ ఉన్నారు, అదేదో మీకు అన్వయించుకోండి అని నేను చెప్పడం జరిగింది. బాగా చెప్పారా? ఓకే. మరి ఆయన నాకంటే పెద్దవాళ్ళు ఉన్నాడు కాబట్టి అయితే గీతే ఆయన బావ అవ్వాలి. అయితే నాకైతే ఇష్టం లేదు ఆయన ఆ విధంగా పిలవడానికి. అదే ఈ విధంగా రిప్లై ఇవ్వడం జరిగిందండి. అది కూడా నేను మీరు చెప్పినట్లుగా అది చూస్తాను. ఇంకో ఎవరో యూట్యూబ్ అతను కిషోర్ కుమార్, నీ కళ్ళు లేవురా, నీ కళ్ళు పీకేరా, నీ కళ్ళు, అదే ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ అది అని మాట్లాడాడు. అట్లాగే ఒక అతను ఎవరు విద్యాసాగర్ అట, అది కూడా మహా న్యూస్ లోనే. ఇంకా చాలా వింగింగ్. అతనైతే అసలు నువ్వు ఎవడవా, నీకేంటే, నువ్వు హిందువా, అయితే నీ మనోబలం ఏంటి, వెంకటేశ్వర స్వామి మీద కామెంట్ చేస్తేనే నీకు మనోబలం దెబ్బతీస్తాయా, మరి లడ్డూలు కల్తీ కలిపితే కత్తులు పెట్టి నరికేయొద్దా, నిన్ను నరకూడదా, మరి ఇప్పుడు మేము కత్తులు పట్టుకుని ఎవరు నరకాలి అని ఒక యూనిఫార్మ్డ్ పోలీస్ ఆఫీసర్ ని డెలిబరేట్ గా ఒక ఉమెన్ యాంకర్ సమక్షంలో
ఆమె అలౌ చేస్తూ ఈ విద్యాసాగర్ అనే మహానుభావుడు ఇంత డెలిబరేట్ గా ఒక ఆఫీసర్ ని అదే కామెంట్ చేసిన వాళ్ళని కత్తులతో నరికేస్తాను అంటే సో వేర్ ఈజ్ లా, వేర్ ఈజ్ డెమోక్రసీ, వేర్ ఈజ్ జ్యుడిషియరీ? ఇదేనా భారతదేశంలో ఉన్నవి? ఈ మూడు అంగాలు ఇవేనా? ప్రజాస్వామ్యమేనా? లా అండ్ ఆర్డరేనా? జ్యుడిషియరీనా? డెలిబరేట్ గా చెప్తున్నాడు ఆయన. ఒక కారులో ట్రావెల్ చేసుకుంటూ డెలిబరేట్ గా హెచ్చరిక చేస్తున్నాడు, కత్తి పెట్టి కసా కసా నరికేయాలట. అంటే ఒక సపోజ్ ఆయన వెర్షన్ లోకి వస్తే ఒక ముద్దాయి ఉంటాడు, ఆ ముద్దాయిని కసా కసా నరికేస్తారా? ఎన్నో నేరాలు జరుగుతున్నాయి భారతదేశంలో, అందరినీ నరికేసుకుంటూ పోవడమేనా? ఇక మరి అటువంటిప్పుడు పోలీసు వ్యవస్థ దేనికి? జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ దేనికి? ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయనకి అంత అహం ఎక్కడొచ్చిందో, అంత ధైర్యము ఎవరిచ్చారో నాకైతే ఐఎమ్ అఫ్రైడింగ్, ఐఎమ్ షేకింగ్ ఆన్ హియరింగ్ హిస్ కామెంట్స్. ఈజ్ డేర్ఫుల్ ఛాలెంజెస్. ఒకటి సార్, కత్తి పెట్టి నరికేయాలంటున్నాడు ఆయన. ఇప్పుడు మిమ్మల్ని యూనిఫామ్ లో ఉన్నటువంటి ఒక అధికారి, అది కూడా డిఎస్పీ స్థాయి అధికారిని, యూనిఫామ్ లో ఉన్నటువంటి అధికారిని కత్తి పెట్టి నరికేస్తానంటూ ఒక బెదిరించిన వ్యక్తిపై మీరు ఇమీడియట్ గా మీరు కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది కదా ఒక డిఎస్పీగా? అదే అండి, ఇప్పుడు మిమ్మల్ని నేరుగా మిమ్మల్ని చంపుతానని చెప్పి బెదిరిస్తున్నటువంటి వ్యాఖ్యలు కదా అవి. అవునండి, అంటే ఎవరు నరికేయాలి అని కూడా అన్నాడు. అంటే నన్ను నరికేస్తాడా, లేకపోతే మనోభావాలు గాయపడిన హిందువులు నరికేస్తాడా? సో ఈ న్యూస్ ఆ మహానుభావుడు ఎండి గారిని అడుగుదామని డిబేట్ కి సిద్ధమయ్యాను నేను. బట్ వారు మరి ఎందుకో ఎస్కేప్ అయి ఉన్నారు. ఐ డోంట్ నో ది రీజన్స్. నేను అది మీరు చెప్పిన విధంగా మరలా ఒకసారి ఆ వీడియో విని, ఆయన నన్ను నరుకుతాడా, మనోభావాలు దెబ్బతిన్న వారు నరుకుతాడా, లేదా అందులో ముద్దాయిలు నరుకుతాడా, ఆ మూడో డిఫరెన్షియేషన్ మళ్ళీ ఒకసారి నేను టాలీ చేసుకొని అది చాలా న్యాయపరంగా అది కూడా నేను ఫాలో అవుతాను. అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఒకటి, మీరు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు, ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. రెండవది, డిబేట్లలో ముప్పాల సుబ్బారావు లాంటి న్యాయవాదులు కూడా మీపై డెరిగేటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మూడవది, కొంతమంది డిబేట్లో పాల్గొనే వాళ్ళు మిమ్మల్ని చంపుతాము అని చెప్పి బెదిరిస్తున్నారు. సో ఓవరాల్గా మీరు ఈ కంప్లైంట్ ఇచ్చిన పాపానికి పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు, ఒక బెదిరింపులు, ఒక వార్నింగ్, లైఫ్ థ్రెట్ కూడా ఎదుర్కొంటున్నారు, అంతే కదా? ఎస్, 100% కరెక్ట్ అండి. మోర్ ఓవర్ ఇంకొక కామెంట్ కూడా చేశారు, ఏవో మూటలు ఇస్తున్నారట నాకు. మూటలు ఇస్తున్నారట. నేను దానికి చెప్పాను, నాకు 62 సంవత్సరాలండి, ఆ మూటలు మోసే అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు, అంత ఏజ్ పరంగా నాకు శారీరక పరంగా మోసే బరువు లేదు అని కూడా చెప్పానండి. ఓకే, సరే, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెబుతున్నారంటే ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ ఒకటి, కన్సర్న్డ్ జ్యూరిడిక్షనల్ SHO గారిని మరలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, అగైన్ రిక్వెస్ట్ చేస్తాను. వారు కేసు రిజిస్టర్ చేయకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ లాలో న్యాయస్థానాల్లో ఆశ్రయిస్తాను. ఓకే, ఇక వేరే మిమ్మల్ని బెదిరించిన వాళ్ళపై వాళ్ళ మీద కూడా నేను మా లీగల్ టీమ్ తోటి నేను కన్సల్ట్ చేసి అది కూడా ప్రిపేర్ చేసి వాళ్ళ మీద కూడా నేను, అంటే ఎందుకు వాళ్ళ మీద ఇమీడియట్ గా ఇవ్వడానికి అంటే నేను మీకు ఆన్సర్ చేయలేకపోతున్నానంటే, ఒక డిఎస్పీ క్యాడర్ లో నేనే పోయి స్వయంగా పోలీస్ స్టేషన్ లో అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇది చాలా అవమానకరమైంది ఒక డిఎస్పీగా నాకు. ఖచ్చితంగా అట్లీస్ట్ అక్నాలజ్మెంట్, ఈయన ఒక భారత పౌరుడు వచ్చాడు, ఏదో కంప్లైంట్ ఇస్తాడు, ఒక డిఎస్పీగా కాకపోయినా ఒక పౌరుడిగా అయినా అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. సో ఆ విధంగా ఇప్పుడు ఇంకో కంప్లైంట్ ఇస్తే దాన్ని మాత్రం ఏం చేస్తారు అనే భావం, అనే డౌట్ నాకు వచ్చింది. సో మా లీగల్ టీమ్ తో కన్సల్ట్ చేసి వారి మీద కూడాను ఏ విధమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనేది చేస్తానండి తప్పనిసరి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.